అందరూ బాగున్నారు. ఈరోజు యోగా డే ఫ్రెండ్స్. అయితే మనం యోగా చేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. మనకు పొద్దున్నే మార్నింగ్ రంగానే 5 o'clock యోగా చేసుకుంటే మన మనసు ప్రశాంతంగా అంటే మన జీవితం అంటే బిజీ లైఫ్ మనం చేయలేము. కానీ ఏంటంటే ఒక పావుగంట సేపు లేదా ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే మనసు ప్రశాంత రిలాక్స్ ఉంటుంది. ప్రతి మనిషికి రోజు బీపీ, షుగర్, గ్యాస్ ఇలాంటివి అన్ని మనిషిని చాలా ఇబ్బంది పెడతాయి. ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం డైలీ యోగా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈరోజు యోగా డే కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మన జీవితం ఒక టెన్షన్ జీవితం ఇది. ఈ టెన్షన్ జీవితంలో మనం అంటే బిజీ లైఫ్ బిజీ చాలా ఉంటాయి. కానీ అంటే మనకు ఉన్న టైంలో తక్కువ టైం కొద్దిగా మనం యోగా చేసుకుంటే మనకు చాలా ప్రధానంగా ఉంటుంది. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెండ్స్, యోగా ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి. అలా కూర్చొని ఫస్ట్ ఇలా కాలు మీద కాలేసి కూర్చొని ఈ కాలు మీద వేసుకొని చేతులు ఇలా పెట్టుకొని ఇలా శ్వాస పీల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా శ్వాస ఇలా పీల్చుకోవాలి. ఎలా అంటే ఇలా పెట్టుకుని చేయటం ఎలా అయినా చేయొచ్చు, మళ్ళీ ఎలా అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా ఇలా ఇలా కూర్చుంటే గాలి పీల్చుకుంటా ఇలా చేయడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ఫ్రెష్ అవుతుంది. మైండ్ ఫ్రెష్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్నాయి అన్నీ చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే బీపీ, షుగర్, గ్యాస్ ఉన్నవాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్, చాలా లాభాలు ఉన్నాయి. వాళ్ళ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ట్యాబ్లెట్లు, బిళ్ళలు ఇవన్నీ వేసుకోవాల్సిన ఫ్రెండ్స్. ఇలా యోగా చేసుకుంటే ఏంటంటే మాట్లాడుకుందామంటే ఇవాళ యోగా గురించి. ఈరోజు యోగా డే కాబట్టి మనం ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నాం ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డైలీ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యోగా ఇలా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా ఉండడం కారణం మైండ్ చాలా రిలాక్సేషన్ అవుతుంది. మైండ్ కూడా చాలా రిలాక్సేషన్ అయ్యి మనలో ఉన్న కోపం, టెన్షన్స్ ఇలాంటివన్నీ చాలా రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది బాడీ. కొంతమంది కాళ్ళు చేతులు తిమ్ములు ఉంటాయి. కొంతమంది నరాల బలహీనం వల్ల కాళ్ళు చేతులు వంకర తిరిగిపోతూ ఉంటాయి. దానికి కూడా యోగాలో ఇది ఒక ప్రక్రియ ఉంటుంది. యోగా చేసుకోవచ్చు దానికి కూడా ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. గాలి ఇలా పీల్చుకుని గాలి పీల్చి బిగపెట్టాలి. కాసేపు గాలి లోపల పీల్చుకుని మనం ఇలా అలా 5 minutes 10 minutes అలా చేస్తూ ఉంటే మనకు చాలా బాడీ మైండ్కి చాలా ప్రశాంతత, చాలా రిలాక్సేషన్ బాడీ. అలా చేయడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తాను. ఎందుకంటే ఇది మన బిజీ లైఫ్ ఫ్రెండ్స్. ఏంటంటే మనం చాలా బిజినెస్లో ఇలాంటివి ఉంటాయి. అలాంటివి మనం మార్నింగ్ లేకపోతే 5 o'clock కనీసం 5 o'clock ఇలా చేసుకుంటే ఎక్సర్సైజ్లో చేయాల్సిన ఫ్రెండ్స్. ఏంటంటే మైండ్ ఫ్రెష్. మళ్ళీ ఇలా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి చేతులు ఇలా పెట్టుకుని కళ్ళకి అంటే మనకి నిద్ర చాలక నైట్ పూట నిద్ర చాలక ఇబ్బంది పడి నైట్ డ్యూటీ చేసేవాడు కూడా నైట్ డ్యూటీ చేసి పగలపూట చాలా అలసిపోతుంటారు. సాయంత్రం రాగానే చిరాకు టెన్షన్ కూడా. అలాంటి టైంలో ఇలా చేసుకోండి. ఇలా చేతులు ఇలా పెట్టుకుని అంటే కళ్ళు ఇలా పెట్టుకుని చెవు ఇలా ముయ్యాలి. మన మైండ్ చాలా అంటే చాలా రిలాక్సేషన్. బాడీ అంతా కింద నుంచి బాడీ అంతా చాలా రిలాక్సేషన్ అవుతుంది. మన నరాలు బాడీలో ఉన్నాయని వైబ్రేషన్ అంటే చాలా రిలాక్సేషన్, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటుంది. మళ్ళీ ఇంకో ఫ్రెండ్స్, మనం గాలి ఇలా కూర్చొని ఇలా ఆసనం వేసిన తర్వాత చెయ్యి ఇలా పడుతుంది. ఇలా ఆసనం వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇట్లా గాలి ఇలా పీల్చుకోవాలి. ఇట్లా పీల్చి మన శబ్దం ముక్కు ద్వారా రావాలి ఫ్రెండ్స్. ఇలా గాలి పీల్చుకుంటాం.